అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయ శర్మ అండి. రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ. అయితే నేను ఒకరోజు కారు కొనుక్కుందామని చెప్పి వెళ్ళా. వాడికి డౌన్ పేమెంట్ కట్టాను, అగ్రిమెంట్ అంతా రెడీ చేస్తున్నారు. ఉన్నట్టుండి భగవంతుడే పిలిచినట్టుగా అనిపించి, అసలు నాకు కూడా తెలియదు, ఉన్న పలంగా నా డబ్బులన్నీ నేను తీసుకొని ఆ అగ్రిమెంట్ ఏమవుతుందంటే ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెప్తావని అని చెప్పేసి వెనక్కి వచ్చేసేసి ఇంట్లో ఆ డబ్బులు పెట్టేసి నేను ఎంత కావాలో అంత తీసేసుకొని ఆన్ ద స్పాట్లో ఢిల్లీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని అక్కడి నుంచి హరిద్వార్ వెళ్ళి, హరిద్వార్ నుంచి రిషికేశ్ నుంచి జోషిమఠ్ వెళ్ళి, జోషిమఠ్ నుంచి తపోవనానికి వెళ్ళి, తపోవనం నుంచి భవిష్యబద్రికి వెళ్ళా. అసలు ఆ రూట్ కూడా నాకు తెలియదు. ఒకసారి బద్రీనాథ్ దాకా వెళ్ళా అంతే. ఇంకా అసలు ఎందుకు వెళ్ళానో, ఎలా వెళ్ళానో అసలు భగవంతుడికే తెలుసు అన్నట్టుగానే వెళ్ళా. భగవంతుడే పిలిచాడు అనుకుని వెళ్ళా. అలా అయితే ఆ తపోవనం నుంచి భవిష్యబద్రి 12 కిలోమీటర్లు అండి. ఆ భవిష్యబద్రి దగ్గరికి వెళ్ళి, అంటే ఒకటే ఎజెండా, నేను అక్కడ జపం చేసుకోవాలి, సాధన చేయాలి కంపల్సరీ అనే ఒక ఆధ్యాత్మిక దీంతో వెళ్ళా. అన్నట్టుగానే వెళ్ళా, భగవంతుడే పిలిచినట్టుగా. అక్కడ ఒక పెద్ద ఆయన, చాలా పెద్దమైన ఒక ముసలాయన, 102 సంవత్సరాలు 110 సంవత్సరాల లోపల ఉంటాడు ఆయన. అయితే అంతటి ముసలైన ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు తలుచుకుంటే రాలే నాయన, నేను పిలుచుకుంటే వచ్చావు నువ్వు అని చెప్పి ఆయనే ఆశ్రమం ఇచ్చి 21 రోజు నేను సాధన చేసుకొని వచ్చేటప్పుడు హరిద్వార్లో స్టే చేశా. అప్పుడే పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. విజయవాడ నుంచి అప్పటి నా మిత్ర బృందం వచ్చింది. అసలు అనుకోకుండా వాళ్ళని కలిసి నేను ఎంతైతే ఖర్చు పెట్టానో ఆ ఖర్చు మొత్తం మళ్ళీ కార్యక్రమం రూపంలో వచ్చింది ఆ హరిద్వార్లో. భగవంతుడి యొక్క లీల ఎప్పుడూ కూడా ఎవరే అర్థం చేసుకోలేరు. ఎప్పుడు మిరాకిల్స్ అనేవి ప్రతి మనిషిలోనూ కూడా, ప్రతి మనిషి జీవితంలోనూ కూడా జరుగుతూ ఉంటాయి. అది రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ అనే దానికి అర్థం. జై శ్రీరామ్.